అంటే ఎక్కువ, ఇన్ఫీరియర్ అంటే తక్కువ. గుర్తుపెట్టుకోండి. హై క్వాలిటీ, లో క్వాలిటీ, హై ర్యాంక్, లో ర్యాంక్, అది గుర్తుపెట్టుకోండి. రైట్. యాంటీరియర్ అంటే మీనింగ్ ఏంటన్నా గుర్తుపెట్టుకోండి. యాంటీరియర్ అంటే ఫ్రంటల్ పొజిషన్, ఏదైనా బాడీకి ఫ్రంటల్ పొజిషన్లో ఉంది అని చెప్పాలనుకోండి. సంథింగ్ దట్ ఈస్ పొజిషన్ ఇన్ ద ఫ్రంట్. ఫ్రంటల్ పొజిషన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే యాంటీరియర్ పొజిషన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రంటల్ పొజిషన్, ఫ్రంట్ పొజిషన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే యాంటీరియర్ పొజిషన్. బ్యాక్ పొజిషన్ ఏమంటారంటే పోస్టీరియర్. బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పొజిషన్ ఏమంటారంటే పోస్టీరియర్. ఈ వర్డ్స్ అన్ని మీ బ్రెయిన్లో ఉండాలన్నా. రైట్. యాంటీరియర్ అంటే ఫ్రంటల్ పొజిషన్, పోస్టీరియర్ అంటేనేమో బ్యాక్ పొజిషన్ అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ ఏం కనిపిస్తాయి? యాంటీరియర్ అయితే ఆన్సర్ ఛాన్స్ లేదు. ఎక్స్టీరియర్ మీన్స్ అవుట్ సైడ్, ఆన్సర్ కాదు. అల్టీరియర్ అంటే మీనింగ్. ఇఫ్ ఐ సే దెర్ ఈస్ అన్ అల్టీరియర్ మోటివ్ బిహైండ్ దిస్, దట్ మీన్స్ దెర్ ఈస్ అ హిడెన్ మోటివ్ బిహైండ్ దిస్, సంథింగ్ దట్ ఈస్ నాట్ స్పోకెన్ అవుట్. బయటికి తెలియని విషయం ఉందని చెప్పాలనుకోండి. హిడెన్ థింగ్స్ అంటే